అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో కూడా గత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మానుగుంట మహేశ్వర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే మానుగుంట మహేశ్వర్ రెడ్డి కూడా జనసేన పార్టీలో వెళ్లేందుకు కూడా రంగం సిద్ధమైందని కూడా తెర వెనుక కొన్ని మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఆయన 2024 తర్వాత కూడా సైలెంట్ అయ్యాడు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనకి వైసీపీ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన సైలెంట్ గా ఉన్నాడు. సో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా ఇప్పుడు ప్రకాశం, గుంటూరు జిల్లాలో కూడా జనసేన పార్టీ కూడా బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి, కందిరావు శంకర్తో పాటు పలువురిని ఇక్కడ వైసీపీ నుంచి కూడా జనసేన పార్టీలో చేర్చుకోవడంతో సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కందుకూరు వెళ్ళింది కాబట్టి సో కందుకూరు నెల్లూరు జిల్లాను కూడా జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు కూడా ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం తెలియదు. రాబోయే రోజుల్లో కూడా మహేశ్వర్ రెడ్డిని ఆ వైపుగా పార్టీలో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మహేశ్వర్ రెడ్డి వద్ద ఉన్నట్టు కొంతమంది నాయకులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కూడా ఆయన రాబోయే రోజుల్లో కూడా ఆ జనసేన పార్టీలో చేరే అంశం కూడా ఒక క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన స్తబ్దతగా ఉన్నాడు, ఏ పార్టీలోకి వెళ్ళలేదు. 2019లో వైసీపీలో 2018 ఎన్నికల్లో వైసీపీలో చేరి కూడా ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. అయితే క్యాస్ట్ బైఫర్కేషన్లో భాగంగా కూడా ఆయన 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆ పదవిని బీసీలకు త్యాగం చేయటం జరిగింది. మొదటి నుంచి కూడా ఆయన 1989లో రాజకీయ రంగ ప్రవేశం చేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా 1994, 1999లో కూడా ఆయన 2 సార్లు ఓటమి పాలవటం జరిగింది. 94లో ఇండిపెండెంట్గా, 99లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఆయన బరిలో దిగి 2 సార్లు ఓటమి పాలవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2004, 2009 ఎన్నికల్లో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ గెలవటం జరిగింది. 2009 కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. మేబీ కందుకూరు మున్సిపాలిటీ, ఒంగోలు మున్సిపాలిటీ ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అప్పటి వరకు ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్నది నగర కార్పొరేషన్గా రూపాంతరం జరిగింది. కందుకూరుకు మున్సిపాలిటీ హోదా కూడా అప్పట్లోనే రావడం జరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.